కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను ఆమోదిస్తున్నామని, అయితే శత్రువుపై తమకు అసలు నమ్మకం లేదని తేల్చెప్పింది ఇరాన్. తమ వేళ్లు ఇప్పటికీ ట్రిగర్ పైనే ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్పై ప్రతిదాడులు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుందా అన్న టెన్షన్ నెలకొంది. కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, మా వేళ్లు ఇంత ట్రిగ్గర్ పైన ఉన్నాయి అన్న మాటతో ఇరాన్ ఇస్తున్నటువంటి సంకేతం ఏంటి అంటే వారు అవసరమైతే మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నదే దీని ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా శత్రువుపై నమ్మకం లేదు మాకు అంటూ ఇజ్రాయెల్ పై ఏ నిమిషమైనా మళ్ళీ దాడి జరగవచ్చన్న సంకేతాలను కూడా ఇస్తున్నారు. శాంతికి ఇరాన్ పూర్తిగా సన్నద్ధంగా లేదన్న సూచన కూడా దీని ద్వారా మనకు అర్థమవుతోంది. మరోపక్క ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తుంది. అందుకే ప్రతి దాడులు చేస్తామని కూడా ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుంది. అంటే మరలా సైనిక చర్చ చేపట్టే అవకాశాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించలేదు. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయన్నది మనకు ఈ రిజర్వ్ ప్రకటన ద్వారా అర్థమవుతున్నాయి. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణ అనేది ఒక తాత్కాలిక వ్యూహాత్మక విరామం మాత్రముగానే అనుకోవచ్చు. ఇరాన్ అణు కార్యక్రమం, అదేవిధంగా ప్రాక్సీ గ్రూపుల కదలికలు, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఆయుధ రవాణా కొనసాగితే ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క వాటి యొక్క కదలికల పైన కూడా ఇరాన్ అనుమానాలు పెరిగితే ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉభయ దేశాలు అప్పుడు వారికి నమ్మకం లేదు ఒకరిపైన ఒకరికి. అయినప్పటికీ ఎవరి అప్రమత్తంగా ఇద్దరు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. ఒకవేళ ఇరాన్ కనుక దాడి చేస్తే మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య అపనమ్మకం అయితే ఉంది అన్నది మనకు దీని ద్వారా అర్థమవుతుంది. సీజ్ ఫైర్ అనైతికంగా కొనసాగుతుండటంతో ఈ కాల్పుల విరమణ ఎప్పుడైనా ఉల్లంఘనకు అవకాశం ఉన్నట్లుగా కూడా అందరూ అంటే విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే ఒప్పందం కుదిరినటువంటి 2 గంటలకే తమ గగనతలం పైకి ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు 2 దూసుకొచ్చాయంటూ ఐడిఎఫ్ ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు కూడా మోగాయని తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలను జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి ఇరాన్ పైన గట్టిగా స్పందించాలని కూడా తాము భావిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాడ్జీ పేర్కొన్నారు. మొత్తానికైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగనుందని మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క దాడులు పెద్ద మళ్ళీ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎటువైపు వెళ్తాయన్నది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.